బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాంకర్ విష్ణుప్రియకు బిగ్ షాక్ తగిలింది. విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఇన్స్టాలో అర్ధనగ్న వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటూ ప్రచారం చేస్తోందని మండిపడుతోంది. ఇన్స్టాలో హాట్ ఫోటోలు వీడియోలతో నటి విష్ణుప్రియ సెన్సేషన్గా మారింది. అశ్లీల వీడియోలు ఫోటోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని మనీ చెల్లించాలంటూ పోస్టుల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. నెలకు $299 నుంచి $399 ఎంత చెల్లిస్తే అంత హాట్ వీడియోలంటూ మాట్లాడుకుంటున్న క్రమం. విష్ణుప్రియకు 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 3365 సబ్స్క్రైబర్స్, ఇప్పటివరకు 42 వీడియోలు, 15 రీల్స్ పెట్టారు విష్ణుప్రియ. విష్ణుప్రియ భీమినేని అనే ఇన్స్టా అకౌంట్లో హాట్ వీడియోల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. బిగ్ బాస్ 8తో ఫేమస్ అయ్యారు విష్ణుప్రియ ఆ పోస్టులకు సంబంధించి కావచ్చు, ఆ సబ్స్క్రిప్షన్ విషయంలో కావచ్చు, ప్రస్తుతం పెను దుమారం మెరుగుతోంది. మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో అర్ధనగ్న వీడియోలు చూడాలంటే నగదు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటూ ప్రచారం చేసుకుంటున్నారు. యాంకర్ విష్ణుప్రియ భీమినేని అంటూ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇన్ఫాక్ట్ క్రిమినల్ కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేయడం జరుగుతోంది. ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ని ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్తో పాటు మరికొంతమంది సూర్యారావుపేటలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని అంశాలను కూడా ఇంకా తెర మీద తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ట్విట్టర్లో కూడా బజ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. విష్ణుప్రియకు సంబంధించి ఇన్ఫ్యాక్ట్ విష్ణుప్రియ కాదు, ఇంకా చాలామంది సబ్స్క్రిప్షన్ పేరుతో, అఫ్కోర్స్ సబ్స్క్రిప్షన్ పేరుతో ఇప్పటికే చాలామంది ఒక మంచి కాంటెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఎక్స్క్లూజివ్ కాంటెంట్, లేకపోతే ఒక డిస్కషన్ ఫోరం కాంటెంట్ లాంటిది ఇస్తూ ఉన్నారు. అయితే అంటూ ఉంటాం కదా, దరిద్రానికి కాదేది అనర్హం అని చెప్పి. ఇది కూడా ఇప్పుడు అలాంటిది తయారైంది, ఒక పెంట తయారైంది అనేది ఇటు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ. ఎక్స్క్లూజివ్ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ అంటూ కూడా ఐఎమ్ కీపింగ్ ఆల్ ద ఫొటోస్ అట్ ఎ సింగిల్ ప్లేస్ అంటూ కూడా కొన్ని పోస్టులు ఇటు ట్విట్టర్లో కూడా బస్ అవుతున్నాయి. మొన్నటి వరకు కూడా బెట్టింగ్ యాప్లు, ఆ దరిద్రం వదిలింది అనుకుంటే ఇప్పుడు ఇవి ఏం చూపిస్తున్నారు? మీరిచ్చే కాంటెంట్ ఏంటి? ఇది ప్రెసెంట్ పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్. మరీ ముఖ్యంగా అర్ధనగ్న ఫోటోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. విష్ణుప్రియ మీద నమోదైన కేసు, అవి బ్లర్ చేసి చూపిస్తున్న విజువల్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. వాటి మీద ఎక్స్క్లూజివ్ కాంటెంట్ అని చెప్పి దాంట్లో 42 స్టోరీస్ ఉన్నాయి. ఒక పోస్ట్ ఉంది, 15 రీల్స్ కూడా ఉన్నాయనేది మీరు చూడొచ్చు. కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్న క్రమం. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోగానే మొన్నటికి మొన్న బెట్టింగ్ యాప్ల నుంచి ఇంకా బుద్ధి రాలేదా మీకెవరికి? ఇదే కదా ప్రస్తుతం సమాజం అడుగుతోంది. ఆ దరిద్రం వదిలింది అనుకుంటే ఇంకో దరిద్రం. కాసుల కకృతి కోసం ఇంత వేటన, కాసుల కకృతి కోసం, డబ్బు కోసం ఇంత చేయాలా? రోడ్డు మీద దర్జాగా అడుక్కున్న వ్యక్తి కూడా నాకు ఇంత కావాలని చెప్పి అడుక్కుంటాడు కదా, వాడి వల్ల సమాజానికి నష్టమేం లేదు కదా. కానీ ఏంటిది అర్ధనగ్న ప్రదర్శనలు? ఏం చెప్దామని సమాజానికి? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. సబ్స్క్రిప్షన్ పేరుతో దట్టు $299 నుంచి $399 అఫ్కోర్స్ నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే తీసుకోరు. అది పర్సన్ టు పర్సన్ మరి ఆ డిఫరెన్స్ ఉండొచ్చు కాక. కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఎక్స్పోజింగ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భమా? విష్ణుప్రియ పోస్టులపై ఇటు ఏఎస్ఎఫ్ మండిపడుతూ ఉంది. కొద్దిసేపటి కింద మాట్లాడుకున్నట్టుగా సూర్యారావుపేటలో పిఎస్లోని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫిర్యాదు చేయడం జరిగింది. విష్ణుప్రియ ఇన్స్టా బ్లాక్ చేయాలని పోలీసులను కోరుతున్నారు ఏఎస్ఎఫ్ నాయకులు కూడా. గత కొన్ని రోజులుగా ఈ కాంటెంట్ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది. పబ్లిక్ ఫోరంలో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళ ఇన్స్టాలో రియాక్ట్ అవుతూ ఉన్నారు. సబ్స్క్రిప్షన్ పేరుతో ఆ కాంటెంట్ ఏంటి? కుడ్ యూ ప్లీజ్ క్లియర్ ఆఫ్ దాట్? ఏం చూపించాలనుకుంటున్నారు? ఏ కాంటెంట్ని చూపించాలనుకుంటున్నారు?
ఐ రీటరేట్, ఏ కాంటెంట్ని చూపించాలనుకుంటున్నారు? ఆ కాంటెంట్ వెయిట్ ఎంత? ఆ కాంటెంట్ వెయిట్ ఏంటి? ఆ కాంటెంట్ వల్ల ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ కాంటెంట్లో ఉన్న దరిద్రం ఏంటి? లేదు, దరిద్రం లేదు, నేను మంచి కాంటెంట్ ఇవ్వబోతున్నాను. అఫ్కోర్స్ సబ్స్క్రిప్షన్ పేరుతో కొంతమంది ఒక మంచి కాంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సండే ఫోరంలో పెట్టుకుని సండే మనం మాట్లాడుకుందాం, డిస్కషన్ చేసుకుందాం, పబ్లిక్ ఉపయోగపడేలని చెప్పి. వెల్, దట్స్ వాట్ విల్ బి ఎంకరేజ్డ్. బట్ ఇటువంటిది బ్లర్ చేసి చూపించేంతలా ఎందుకు వస్తుంది? కాసుల కకృతి కోసం ఇంతలా దిగజారిపోవాలా అనే క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు, సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ పొజిషన్లో ఉన్నారు, పలు టీవీ షోస్లో మీరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి బాధ్యత ఉండదా? ఇది క్వశ్చన్ రైజ్ అవుతుంది. బెట్టింగ్ యాప్ల గురించి వచ్చినప్పుడు నాకు తెలియదు, మాకు అవగాహన లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం జరిగింది కదా. అయినప్పటికీ బాధ్యత ఉండాలి కదా కొంచెమైనా. అండ్ ఈరోజు వచ్చినప్పుడు ఏమైంది? అది ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే కాక బిగ్ బాస్ ఫేమ్ కూడా కదా మీరు. ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి సమాజానికి? అండ్ ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనేంద్ర, ఇన్ఫ్యాక్ట్ ఏమని కంప్లైంట్ ఇచ్చారు? దాంతోపాటు విష్ణుప్రియ కాదు, చాలామంది సబ్స్క్రిప్షన్కి సంబంధించి ఇండస్ట్రీలో కావచ్చు, వాట్ ఇట్ మేబీ, ఈ సబ్స్క్రిప్షన్ పేరుతో జరుగుతున్న అంశాలు అది అఫ్కోర్స్ కావాలంటే తీసుకుంటారో లేకపోతే లేదు. బట్ ఒకసారి విష్ణుప్రియతో మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి అంశాలని ఏఎస్ఎఫ్ రైజ్ చేయడం జరిగింది? అండ్ అట్ ద సేమ్ టైం విష్ణుప్రియ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? ఎస్ సచిన్, ఇప్పటికే ఏఎస్ఎఫ్ విజయవాడలో తన పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ అయితే ఇంకా నమోదు చేయలేదు. రేపు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అవుతుందని తెలుస్తుంది. అయితే తన ఇన్స్టాగ్రామ్ కూడా మొత్తం కూడా బ్యాన్ చేయాలంటూ కూడా ఏఐఎస్ఎఫ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను అశ్లీల వీడియోలు పెడుతున్నారు, హాఫ్ న్యూడ్ వీడియోలు పెడుతున్నారు, దానికి సబ్స్క్రిప్షన్ కూడా పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోమని ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారు మళ్ళీ. సో ఇట్లా ప్రచారం చేసి యూత్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ బలహీనతని వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఇలాగే నెలకి 11 లక్షల వరకు సంపాదిస్తున్నారు విష్ణుప్రియ అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించే కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఇవన్నీ కూడా, అంటే ఈ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, సబ్స్క్రిప్షన్ అకౌంట్ కానీ లేదంటే హాఫ్ న్యూడ్ వీడియోలు చేస్తున్న అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా బ్లాక్ చేయాలి. యూత్ని మ్యాక్సిమం పక్కదోవ పట్టిస్తూ వీళ్ళని చెడగొడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి అంతా కూడా నెటిజన్స్ అంతా కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ అకౌంట్స్ అన్నీ కూడా వెంటనే బ్లాక్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఇది ఇంకొంచెం ఎక్కువగానే తయారైందని చెప్పుకోవచ్చు. యూత్ ఈ మధ్యకాలంలో మొత్తం కూడా ఈ సబ్స్క్రిప్షన్ పెట్టిన లేడీస్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ హాట్ వీడియోస్, హాట్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి చూసి మళ్ళీ అవి సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేయడం, ఈ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ కూడా ఇట్లా వైరల్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించే ఇప్పుడు విష్ణుప్రియ పైన కేసు నమోదు అవ్వబోతుంది. ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా విచారణకు హాజరైన విష్ణుప్రియ మళ్ళీ ఇప్పుడు కోర్టు మెట్లెక్కబోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విష్ణుప్రియ పిఆర్ టీం మాత్రం అందరూ చేస్తున్నారు, కానీ మా మేడంని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మా మేడం మీద పెట్టిన వీడియో తీసేయండి, మా మేడం మీద పెట్టిన పోస్ట్ తీసేయండి అంటూ కూడా ఎవరెవరైతే పోస్టులు పెడుతున్నారో, ఎవరెవరైతే వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పర్సనల్గా మెసేజెస్ చేయడం కూడా జరుగుతుంది. సో పర్సనల్గా మెసేజెస్ పంపించి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆ వీడియోస్ తీసేయండి, లేదు అంటే ఆ ట్వీట్స్ అన్నీ కూడా డిలీట్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే అందరూ చేస్తున్నారు, మీ మేడంని మాత్రం మీరు టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఎటువంటి కంప్లైంట్ అక్కడ నమోదు అవ్వబోతుంది, కంప్లైంట్ తర్వాత విష్ణుప్రియ ఎలా రియాక్ట్ అవ్వబోతుందని చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విష్ణుప్రియ దీనికి సంబంధించి ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఈ వార్త వైరల్ అవుతున్నప్పటికీ కూడా స్టిల్ తన స్టోరీలో తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తన ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటూ కూడా తన స్టోరీ పెట్టడం జరిగింది. సో అయితే యూత్ అంతా కూడా చెడిపోతున్నారు, యూత్ని చెడగొట్టడానికి ఇటువంటి హాట్ వీడియోస్ అని చెప్పేసి వాళ్ళ బలహీనతని కూడా వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేయాలి అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏపీ గవర్నమెంట్ ఇప్పటికే
16 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఈ సోషల్ మీడియా అకౌంట్ అనేది యూజ్ చేయకుండా ఒక కఠినమైన చట్టం తీసుకొస్తుంది. అటువంటి చట్టం ఇక్కడ రావాలి. అండ్ ఇంకా ఇటువంటి సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేయాలి. ఈ హాఫ్ న్యూడు ఈ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపించకుండా చేయాలి అంటూ కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఇలాగే కేరళకు సంబంధించిన ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా సబ్స్క్రిప్షన్తోనే నెలకు 90 లక్షల వరకు సంపాదిస్తున్నారు అంటూ కూడా వార్తలు బయటకు వస్తున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఇదొక ట్రెండ్ లాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ని ఎస్పెషల్లీ కొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి కొంత ఫేమ్ వచ్చిన తర్వాత ఆ ఫేమ్ని మళ్ళీ క్యాష్ ఎట్లా చేసుకోవాలి అనేది ఆలోచించుకుని ఈ సబ్స్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకుంటూ కూడా క్యాష్ చేసుకుంటున్నారు. దీనివల్ల యూత్ పక్కదోవ పడుతున్నారు. యూత్ చెడిపోవడానికి ప్రధానంగా వీళ్ళు కారణం అవుతున్నారు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అన్నీ కూడా బ్యాన్ చేయాలంటూ కూడా ఏఐఎస్ క్లియర్గా కంప్లైంట్ చేయడం జరిగింది. సచిన్.